నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉత్తరాంధ్రకు నువ్వు మీ నాన్న చేసిందేమిటో చెప్పండంటూ నారా లోకేష్ ని సూటిగా ప్రశ్నించారు మంత్రి సిదిరి అప్పలరాజు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం పలాస సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. దానికి ధీటుగా స్థానిక ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి అప్పలరాజు చంద్రబాబు లోకేష్ పై ఫైర్ అయ్యారు. 14 ఏళ్లుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారంటూ నిలదీశారు. 75 ఎకరాల్లో 2500 జగనన్న కాలనీ సుమారుగా 70-80% ఇల్లు పూర్తయిపోయినటువంటి ఒక నగరం అక్కడ కనిపిస్తుంది. కొద్దిగా ఆయన పక్కకు తిరిగి చూసాం. అదే టిట్కో ఇల్లు నానుకొని జరుగుతున్నటువంటి పనులు 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ లేఅవుట్ కోసం అని చెప్పి మనం రోడ్ వర్క్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఏమై కనిపించలేదా లోకేష్ అన్న? 150 ఎకరాల్లో స్మార్ట్ లేఅవుట్ పలాస్ కోసం తయారు చేస్తా ఉన్నాం. ఆ పక్కనే 2500 ఇల్లు ఇచ్చినాం అక్కడ జగనన్న లేఅవుట్ అంటూ. వెళ్ళి చూడు, పెద్ద టౌన్షిప్ అక్కడ నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఇచ్చిన ఇల్లు అండి నాకు అర్థం కాదు. ఇలాంటి టౌన్షిప్ మా నియోజకవర్గంలో ఇల్లు ఉన్నాయి. కాబట్టి ఆయన కేవలం భయపడి టౌన్లోంచి వెళ్తే చాలా సగర్వంగా నిలబడినటువంటి రీసెర్చ్ హాస్పిటల్కి నమస్కరించాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో నేను టౌన్లోంచి వెళ్ళలేదు అనుకుంటా. టౌన్లోంచి వెళ్తే రండి, ఎవరైనా సరే మా పలాసకు రండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పి ఆహ్వానం పలికేటటువంటి వైడ్ కేటీ రోడ్డు ఆహ్వానం పలుకుతుంది అన్నటువంటి భయంతో అయినా టౌన్లోంచి వెళ్ళలేదని నేను. మీరు పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు సార్. ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ టైంలో వర్క్ అవుతుంటే మీ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయి అని చెప్పిస్తున్నారు. అలాగే కేటీ రోడ్డు పనులు కూడా జరగలేదు చెప్తున్నా కదా. పనికి మానవుడు ఆ రోడ్డు నుంచి వెళ్తే కదా జరిగిందో లేదో తెలిసేది. ఆర్ఓవి పనులు కూడా కనిపిస్తాయి కదా. ఆ రోడ్లోంచి వెళ్తే ఆర్ఓవి పనులు చేస్తే ఎవరి పనులు మొదలు పెట్టాడు అని తెలియదు. రాసించినోడికి అంతకంటే అవగాహన లేదు. కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోకుండా ఏం గందరగోళం. అదో గందరగోళ యాత్ర, సంకారావ యాత్ర, సంకారావ యాత్ర. చాలా విషయాలు ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్లే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓవి పనులు వాళ్లే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు. ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. ఇక అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చాను డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతవుల దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు? బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పనులు నువ్వు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఏ అండ్ ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్యదోర్ గారి ఆయనలో మొదలుపెట్టువి ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉండుంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటి మా మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గురించి కూడా నువ్వు మాట్లాడేస్తే ఏంద్రబాయ్ నాకు అర్థం కాదు. వంశధార phase 2 Stage 2 నియర్ కంప్లీషన్ ఇన్ ది రెజిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకో లోకేష్. నేరడ్ బ్యారేజ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, నీకు తెలుసా? నువ్వు విన్నావు అసలు ఎప్పుడైనా? మీ నాన్నగారిని అడుగు చెప్తారు. ఆయన నేరడ్ బ్యారేజ్ అనుకున్న ఆ డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను వాయిస్తున్నాడు. అసలు నేరడ్ బ్యారేజ్ అంటే ఏంటి, అది ఎక్కడుందని అడుగుతున్నాడు అని అడుగు. మీ నాన్నగారు చెప్తారు కదా. గంజా వ్యాపారం ఎవరు చేస్తాడు నీకు తెలుసా తెలీదా? ముందు ఆ సమాధానం చెప్పు.
నోరుందని మైక్ కనిపిస్తే ఇష్టానుసారం పనికి మాలిన మాటలు. ఇవేమో నేను చెప్పిన, ఇది నా కవిత్వం కాదు, ఇది మీ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. మీ పార్టీలో అప్పుడు మంత్రులుగా కొనసాగినటువంటి గంటా శ్రీనివాస్ గారు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి గారు, వాళ్ళు ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ. అయ్యన పాత్రుడు గంజాయి అమ్ముతాడు, గంజాయి తాగుతాడు, గంజాయి వ్యాపారం చేస్తాడు, గంజాయి పండిస్తాడు, ఆయనకి అదే పని అని చెప్పిన మాటలు. మీకు అసలు తెలుసా విషయం? ఆపరేషన్ పరివర్తన అని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం పెట్టి వీటన్నిటినీ కూడా డిమాలిష్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడు రాసిస్తాడు వెనుక స్క్రిప్ట్? ఉత్తరాంధ్ర పట్టిన శని జగన్మోహన్ రెడ్డి గారా? అసలు వైజాగ్కి ఉత్తరాంధ్రకి నువ్వు మీ బాబు కలిపి చేసింది ఏంటి? మీ బాబు అసలు వైజాగ్ ఏం చేశాడో చెప్పండి నాకు ముందు. ఏంటి శని? నాకు అర్థం కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టించడం వల్ల అది సేనా? విశాఖపట్నం రాజధానికి అనౌన్స్ చేయడం వల్ల ఉత్తరాంధ్రకు సేనా? మూలపేట పోర్టు కట్టిస్తుండడం వల్ల ఉత్తరాంధ్ర పట్టిన సేనా? హిరమణ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టిస్తున్నందుకు ఉత్తరాంధ్రకు సేనా? వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు పూర్తి చేస్తున్నందుకు సేనా? వంశధార నాగావళి అనుసంధానాన్ని కంప్లీట్ చేస్తున్నందుకు సేనా? ఓ బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ హైవే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి టౌన్లోకి వేస్తున్నందుకు సేనా? వైజాగ్ మెట్రో ఇస్తున్నందుకు సేనా? వైజాగ్లో హార్బర్కి డబ్బులు ఇచ్చి పూడిమడక దగ్గర హార్బర్ కట్టిస్తూ ఉంటూ, భీమిలీలో ఒక ఎఫ్ఎల్సి, చింతపల్లిలో ఒక ఎఫ్ఎల్సి, బుడగట్టపాలెంలో ఒక హార్బర్, మంచినపేట నువ్వులరే మంచినపేట దగ్గర హార్బర్ కట్టిస్తున్నందుకు సేనా?